ఫస్ట్ది ఏంటి? చింతపడొద్దు, నా మీద భరోసా ఉంచు, నేనున్నా. ఏమున్నావయా? భయం వస్తున్నావు, అల్లాడి ఏమున్నావు అనటానికి లేదు. ఏమున్నావేంది? అలా అన్నావు అంటే నువ్వు అవిశ్వాసివి. లేదు లేదేసయ్యా, నువ్వు ఉన్నావు, నాకు భయం ఏంటి ప్రభా? అందరి మైండ్లు అలా ఉండాలి, దేవుని మీద అనుకొని. ఓకే, మనుషులకి చెప్పుకోవటం కాదు. ఎవడు కనికర పడతాడు? ఎవడైనా కనికర పడతాడా? పడి ఏమన్నా చేస్తాడా? నీకు 1,00,000 రూపాయలు కావాలి, 100 మందికి చెప్పిస్తాడేమో. 50,000 కావాలి, చెప్పు. నీకు వెనక ముందు ఏదన్నా ఉంటే బరువు ఇస్తారు, ఎందుకంటే వరస తప్పితే తంతి అవన్నీ వస్తాయని. ఏమీ లేవు నీ దగ్గర, ఇంటి మీద చెత్త కూడా సరిగా లేదు. పోయి అడుగుపో, చెప్పు, 100 మందికి చెప్పుపో. 1,00,000 కావాలి, నీకు 50,000 కావాలి, అడుగుపో. ఎవ్వడివ్వడం. ఏదో వింటారు, చెప్తే తప్పదు కదా, మొహమాటానికి వింటారు, కానీ ఎవ్వడూ ఆదుకోడు. 100 రూపాయలు కూడా పుట్టుదల లేని పరిస్థితిలో చిలకలూరుపేట వదిలిపెట్టి వెళ్ళాం మేము. దారుణం. యేసు ప్రభువుని తెలుసుకున్నాం. 100 కూడా అప్పేవారు పేటలో మాకిక. అంత దరిద్ర కొట్టి స్థితిలో వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నరసరావుపేట యేసయ్యని తెలుసుకున్నాం. ఇంకెవరిని అడగల. అప్పటిదాకా మాకు ఎక్కడెక్కడ పరిచయస్తులు ఉన్నారు, ఎవడు బాగా డబ్బు కలిగి ఉన్నాడు, ఎవడిని అడిగితే డబ్బులు ఇస్తాడు, అప్పు లేకపోతే అప్పు ఎవడిప్పిస్తాడు అని వెతికాం. యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఇంకెవడి వైపు చూడలా. మొత్తం నలుగురు, తల్లి, తండ్రి, నేను, మొత్తం ఫ్యామిలీ మోకాళ్ళుని, యేసయ్యా నీవే మా దేవుడో, నిన్నే నమ్ముకున్నాం, ఇక ఏ మనిషి వైపు మేము చూడం, నీ వైపే చూస్తున్నాం, కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాం, మాకు సహాయం చేయని కుటుంబం మొత్తం కలిసి ఏడ్చి ప్రార్థన చేస్తే చిలకలూరుపేట నుంచే ఫోన్ వచ్చింది. చిలకలూరుపేట నుంచే ఓ తల్లి కబురు చేసింది. ఏమన్నా తెలుసా? ఆయన మాట్లాడాడు, మీరు కట్టాల్సిన అప్పంతా నేను కడతాను, మీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు కానీ రండి అని. కుటుంబం కలిసి, కుటుంబంలో జరిగే సంగతులు కుటుంబంలో నలుగురికి చెప్పటం కాదు, మొత్తం ఏకమై కన్నీరు గార్చి, నువ్వు జోక్యం చేసుకోకపోతే మా కుటుంబానికి ఇంకా వేరే దిక్కు లేదేసయ్యా, మమ్మల్ని ఒడ్డెక్కించు, మమ్మల్ని కాపాడని కుటుంబంలో ఉన్న వాళ్ళు మోకాళ్ళుని కన్నీరు విడిచి అడిగితే ఒక ఈల కొడతాడు, అయ్యా వస్తాయి పరిగెత్తుకుంటా. ఎంతమందికి నమ్మకం ఉంది? కానీ ఎంతమంది చేస్తారు ఈ పని? ఈ పని చేయకుండా నలుగురికి చెప్పుకుంటుంటే మీరు ఆ 2వ ఓటు అయిపా కాదా తెలుసుకొని మారండి, మార్చుకోండి. చేసే పనులు అన్యుడు చేసేది అడిగి స్పష్టత లేదు. నువ్వు స్పష్టంగా దేవుణ్ణి తెలుసుకున్నావు, ఇక నీ ప్రతి చర్య కూడా క్లారిటీ ఉండాలి. నువ్వు చేస్తే పొద్దున్నే లెగుతారు, ఎవరి దారిని వాళ్ళే కలిసి ప్రార్థన చేయరు. సాయంత్రం వస్తారు, ఎవరి దారి వాళ్ళు ప్రార్థన చేయరు. కనీసం ఇంట్లో పురుషుడో స్త్రీయో పిల్లల్లో ఒకళ్ళో ఎవరో ఒకళ్ళు కుటుంబం మొత్తాన్ని కొంచెం రండి, గంటలొద్దు, కనీసం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం రండి అని పిలు. ఎంతమంది ఉన్నారు పిలిచేవాళ్ళు? అందరే. తప్పు. రాబోతున్న దినాలు భయంకర దినాలు కనుక కలిసి ప్రార్థన చేసుకునే కుటుంబాలే కాపాడబడతాయి. ఒకడికొకడికి సంబంధం లేని కుటుంబాలు ఉన్నాయే, ఇవన్నీ ముద్రయించుకుంటాయి. శ్రమలో ఉండలేవు. కలిసి ప్రార్థన చేసి లోకులకి చెప్పకుండా సమస్యలు దేవునికి చెప్పుకొని దేవునికి మొర్రబెట్టే కుటుంబాలు ఉన్నాయే, అవి నిలబడతాయి. రేపు ముద్ర వేయించుకోకపోయినా, సైతాను ముద్ర వేయించుకోకపోయినా ఈ కుటుంబాలకి కాకుల ద్వారా ఆహారం పంపుతాడు దేవుడు. మీకు 2 చేతులు ఎత్తి నమస్కరించి చెబుతున్నాను, దండం పెట్టి చెబుతున్నాను, కనీసం కుటుంబంలో ఒకరైనా నలుగురిని కోడేసేవాళ్ళు కండి, నలుగురిని కలిపి ప్రార్థనకు పిలిచేవాళ్ళు కనీసం ఇంటికి ఒకళ్ళు ఉండండి. ఆ ఇల్లు బాగుపడింది. మీకు దండం పెట్టి చెబుతున్నా. రోగాలు కావచ్చు, అప్పులు కావచ్చు, నానా రకాల సమస్యలు కావచ్చు. మా నాన్నకి పక్షవాతం వస్తే డాక్టర్లు 3 లక్షలు ఖర్చు చెప్పారు. నాకు ఇష్టం లేదు, ఇంటికి తెప్పించాం. ఏదో ఆయుర్వేద మెడిసిన్ అంటే 200-300 రూపాయల మెడిసిన్ అది తీసుకొని ఇంటికి వచ్చారు. మా నాన్నని ఇంట్లో పెట్టుకొని మొత్తం కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. నీ దాసుని లేవనెత్తయ్యా అని. అద్భుతంగా మా నాన్న స్వస్థత పొంది
8 సంవత్సరాలు తిరుగు లేకుండా బతికాడు. 8 ఏళ్ల క్రితమే చచ్చిపోయేవాడు 8 ఏళ్ళు మేము ప్రార్థించిన ప్రార్థన ఆలకించి పొడిగించాడు. అప్పటికే 80 దాటినాయి. దేవునికి స్తోత్రం. తీసుకోవటం కూడా ఇంకా నాన్న ఇబ్బంది పడతాడని అనుకున్న ఆలోచన వచ్చిన తర్వాత తీసుకున్నాడు. ఎంత నమ్మదగిన దేవుడో చూడు. తెలుసుకుని మార్పు చెందండి. 2, ఫస్ట్ది ఏంటి? భరోసా ఉంచు దేవుని మీద. నీకోసం చింతపడుతున్నాడు ఆయన. తెగ రోధించిన వాళ్ళకి చెప్పి అనవసరం. నీ రోదనంతా దేవుని ముందుంచు. గుండె నిండా భరోసాతో ఉండు. ఆయనే చూసుకుంటాడు. టెన్షన్ సమస్యలు వచ్చినాయి అనగలవా? అప్లోడ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు, రేపు నేను ఎంతో తెలుస్తానని. పొద్దున్న లేచి పాడతావా? నాకేమి భయము నాదుడుండా అనగలవా? అమ్మమ్మ ఎంత దడో, ఎంత ఆయాసమో, ఎంత టెన్షనో. అందుకే చెప్తున్నా, మార్పు చెందు, భరోసాగా బ్రతుకు. యేసయ్య నీ పక్షంగా ఉన్నాడు.